అపరాల పంటల్లో కందిది ప్రత్యేక స్థానం. దీనిని ఏక పంటగానే కాక పలు పంటల్లో అంతర మిశ్రమ పంటగా సాగు చేసుకునే అవకాశం ఉండడంతో సాగు మరింత లాభసాటిగా మారింది. దీనికి తోడు గత కొంతకాలంగా కలిసి వచ్చిన మార్కెట్ ధరలు రైతులకు మరింత ఉత్సాహమిస్తున్నాయి. ప్రస్తుతం ఖరీఫ్ కంది సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. అయితే ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంచుకుని సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు చేపడితే అధిక దిగుబడులు పొందవచ్చని తెలియజేస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త ఈశ్వర్ రెడ్డి. ఖరీఫ్ పంటల సాగులో రైతులు బిజీగా ఉన్నారు. అక్కడక్కడా కురుస్తున్న తేలికపాటి వర్షాలకు మెట్ట పంటలను విత్తుతున్నారు. ముఖ్యంగా ఖరీఫ్ కంది జూన్ 15 నుంచి జూలై వరకు విత్తుకోవచ్చు. వర్షాలు ఆలస్యమైన ఆగస్టు చివరి వరకు కూడా విత్తుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. సకాలంలో విత్తడం ఒకెత్తైతే ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంపిక చేసుకోవడం మరో ఎత్తు. మొత్తంగా విత్తనం మొదలు పంట కోత వరకు సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటిస్తేనే నాణ్యమైన అధిక దిగుబడిని పొందేందుకు ఆస్కారముంటుందని వివరాలు తెలియజేస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త ఈశ్వర్ రెడ్డి. రకాలను ఎంచుకునేటప్పుడు తన యొక్క నేల పరిస్థితులను అదేవిధంగా వర్షాధారాన్ని ఉంచుకొని రకాలను ఎంచుకోవాల్సి వస్తుంది. ఎవరికైతే మనకి ఎర్రచల్కా నేలలు ఉండి వర్షాధారంగా సాగు చేసేటటువంటి రైతులు మధ్య స్వల్పకాలిక రకాలను ఎంచుకోవాలి. అదేవిధంగా నల్లరేగడి నేలలు భూములు ఉండి నీటి సదుపాయం కలిగినటువంటి రైతు సోదరులు మధ్యకాలిక రకాలను ఎంచుకోవాలి. మధ్య స్వల్పకాలిక రకాలు అనగా ఇవి 140 నుంచి 160 రోజుల కాలంలో పరిపక్వతకు వస్తాయి. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పాలెం నుంచి విడుదల చేయబడినటువంటి రకం PRG 176 ఉజ్వల రకము మధ్య స్వల్పకాలిక రకము. ఇది మనకు 130 నుంచి 135 రోజుల్లో మనకి పరిపక్వతకు వస్తుంది. కొంత మొగ్గ దశ ముందు మనకి వర్షాలు వచ్చినట్టయితే 140 రోజుల వరకు మనకి కాతకు అనేది వస్తుంది. అంతేకాకుండా వరంగల్ ప్రాంతీయ పరిశోధనా స్థానం నుంచి విడుదల చేయబడినటువంటి రకం WRG 93, WRG 97, WRG 121 ఈ విధంగా మధ్య స్వల్పకాలిక రకాలు మనకి తెలంగాణ రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయి. ఇవి 140 నుంచి 160 రోజుల కాలంలో పరిపక్వతకు వచ్చి మనకు 6 నుంచి 8 క్వింటాల దిగుబడి సామర్థ్యం కలిగినటువంటి రకాలు. ఇంతేకాకుండా మధ్యకాలిక రకాలు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. మధ్యకాలిక రకాలు మనకి 160 నుంచి 180 రోజుల కాలంలో పరిపక్వతకు వస్తాయి. ఈ మధ్యకాలిక రకాలలో మనకి ICPL 87, 119 ఆశ అనే నామంతో ఉన్నాయి. ఈ రకం మనకి నిటారుగా పెరిగి గుబారుగా మనకి కొమ్మలు వస్తాయి. ఇది మనకి 6 నుంచి 8 క్వింటాల దిగుబడి మనకి వస్తుంది. ఇది ఎండు తెగులను తట్టుకుంటుంది, అదేవిధంగా వెర్రు తెగులను కూడా తట్టుకుంటుంది. అంతేకాకుండా వరంగల్ పరిశోధనా స్థానం నుంచి విడుదల చేయబడినటువంటి WRG 65 రుద్రేశ్వర అని అంటాము. ఇది కూడా మనకి మధ్యకాలిక రకము. 160 నుంచి 180 రోజుల కాలం కలిగినటువంటిది. 6 నుంచి 8 క్వింటాల దిగుబడి వస్తుంది. ఇది ఎండు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. అదేవిధంగా తాండూరు పరిశోధనా స్థానం నుంచి విడుదల చేయబడినటువంటి TDRG 4 హనుమ అనేటటువంటి రకము. ఇది 160 నుంచి 180 రోజుల పంట కాలము. 7 నుంచి 8 క్వింటాల దిగుబడిని ఉంటుంది. ఎండు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. అదేవిధంగా తాండూరు పరిశోధనా స్థానం నుంచి రీసెంట్గా 2021లో విడుదల చేయబడినటువంటి రకం TDRG 59 ఈ తెలంగాణ కంది 3 పేరుతో విడుదల చేయబడినటువంటి రకము. ఇది మనకు 7 నుంచి 8 క్వింటాల దిగుబడి ఇస్తుంది. 170 నుంచి 175 రోజుల కాల పరిమితి కలిగి ఉంటుంది. ఎండు తెగులను ఇది తట్టుకుంటుంది. వీటితో పాటు వరంగల్ పరిశోధన స్థానం నుంచి విడుదల చేయబడినటువంటి WRG 255 అనేటటువంటి మధ్యకాలిక రకము. ఇది కూడా 170 రోజుల పంట కాలం కలిగినటువంటిది. 8 నుంచి 8.8 క్వింటాల దిగుబడి సరాసరి ఆశిస్తున్నది. ఇది ఎండు తెగులను తట్టుకుంటుంది. అంతేకాకుండా అంతర పంటల కోసం ఇది మనకి విడుదల చేయబడినటువంటి రకం. పత్తితో కానీ వివిధ పంటలతో మనం అంతర పంటల సాగులో ఈ WRG 255ని మనం సాగు చేసుకోవచ్చు. కంది పంటను సాగు చేసే రైతులు భూసారాన్ని అనుసరించి సాళ్ల మధ్య దూరం, మొక్కల మధ్య దూరం పాటించాల్సి ఉంటుంది. అంతేకాదు తొలి దశలో వచ్చే తెగుళ్ల నుండి పంటను కాపాడుకోవాలంటే తప్పకుండా విత్తన శుద్ధి చేయాల్సి ఉంటుంది. సమయానికి అనుకూలంగా ఎరువుల యాజమాన్యం పాటించినట్లయితే నాణ్యమైన అధిక దిగుబడిని పొందేందుకు ఆస్కారముంటుంది. విత్తేటప్పుడు మనకి కల్టివేటర్తో ఒకసారి దున్నుకున్న తర్వాత అదేవిధంగా రొటవేటర్తో కానీ గొర్రుతో కానీ మనకి 2 సార్లు చదును చేసుకున్న తర్వాత మనం సాళ్ళల్లో కానీ అలాగే సీడ్ డ్రిల్ కమ్ ఫర్టిలైజర్ సాళ్ళ పద్ధతిలో ఈ విధంగా విత్తుకోవచ్చు.
అదేవిధంగా అచ్చు పద్ధతిలో మనం అచ్చులు చేసుకున్నప్పుడు బోధ మీద విత్తులు విత్తుకుంటే మనకి మంచి దిగుబడులు వస్తాయి. అచ్చు పద్ధతిలోనే సాలుకు మధ్య దూరము, అదేవిధంగా సాళ్ళల్లో మొక్కకు మధ్య దూరం సమంగా 90 సెంటీమీటర్లు ఉంచుకున్నట్లయితే ఇరుపక్కల అంతర్కృషి చేసి అధిక దిగుబడులు ఆశించడానికి అవకాశం ఉంటుంది. విత్తే దూరం గమనించినట్లయితే ఎర్రచలక నేలలో అయితే మనకి 90 సెంటీమీటర్లు కానీ 120 సెంటీమీటర్లు కానీ సాలుకు మధ్య ఉంచుకోవాలి. అదేవిధంగా నల్లరేగడి నేలలు అయితే సాలుకు 150 సెంటీమీటర్ల నుంచి 180 సెంటీమీటర్ల వరకు ఉంచుకోవచ్చు. మొక్కకు మధ్య మాత్రం 20 సెంటీమీటర్లు ఉంచుకోవాలి. అంతకంటే తక్కువ ఉన్నట్లయితే మొక్కకు పోటీ పెరిగి వాటి మధ్యలోనే మనకి దిగుబడులు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనము రైతు సోదరులు సుమారుగా ఎకరాకు విత్తన మోతాదు మనం గమనించినట్టయితే 2 నుంచి 3 కిలోలు వానాకాలంలో సాగు చేయడానికి విత్తన మోతాదు సరిపోతుంది. యాసంగిలో సాగు చేసినట్టయితే సుమారుగా 6 నుంచి 8 కిలోలు ఒక ఎకరానికి అవసరమవుతుంది. ఈ విధంగా విత్తుకున్నప్పుడు మొక్కల సాంద్రత మనకి వానాకాలంలో ఎర్రరేగడి నెలలో గమనించినట్లయితే మనకి 11 నుంచి 13,000, అదే 16 నుంచి 22,000. ఈ విధంగా మనకి సాలు మధ్య దూరం బట్టి మనకి మొక్కల సాంద్రత అనేది ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా విత్తన శుద్ధి కూడా మనకి ప్రతి పంటలో మనం చేసుకోవాలి. అదేవిధంగా కందిలో కూడా విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే తొలి దశలో ఆశించేటటువంటి చీడపీడల నుంచి మనం ఇవి తట్టుకోగలవు. విత్తన శుద్ధి గమనించినట్లయితే 1 కిలో విత్తనానికి 3 గ్రాముల తైరం కానీ క్యాప్టాన్తో కానీ విత్తన శుద్ధి చేసుకోవాలి. మొదటిసారిగా కందిని మనం సాగు చేస్తున్నట్టయితే ఆ పొలంలో మనం రైజోబియం కల్చర్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ రైజోబియం కల్చర్తో విత్తన శుద్ధి ఏ విధంగా చేసుకుంటారంటే 100 మిల్లీలీటర్ల నీళ్లు తీసుకొని అందులో 10 గ్రాములు పంచదార కానీ బెల్లం కానీ ఒక 10 నిమిషాలు మరగబెట్టిన తర్వాత వచ్చినటువంటి దానిని మనం 1 ఎకరాకు సరిపోయేటటువంటి విత్తనం మీద చల్లుకోవాలి. 1 ఎకరాకు విత్తనానికి 200 నుంచి 400 గ్రాముల రైజోబియం కల్చర్ను పాలిథిన్ సంచులను ఉపయోగించి పట్టించాలి. దీనిని నీడలో ఉంచి మనం ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత మనం విత్తుకోవాలి. ఈ విధంగా విత్తన శుద్ధిలో మనకి శిలీంద్రనాశనలు రైజోబియం కల్చర్ను ఉపయోగించవచ్చు. అదేవిధంగా కందిలో గమనించినట్లయితే తొలి దశలో పెరుగుదల అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా పోషకాల యొక్క ఆవశ్యకత కంది తొలి దశలో ఎక్కువగా ఉంటుంది. వీటిని మనం దృష్టిలో ఉంచుకొని కందికి 8 కిలోల నత్రజని ఎరువు, 20 కిలోల భాస్వరం ఎరువు చివరి దుక్కిలో కానీ విత్తేటప్పుడు కానీ సాలల్లో కానీ వేసుకోవాలి. 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం అనగా 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవాలి, లేదా 50 కిలోల డిఏపి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నట్లయితే మనకి తొలి దశలో ఉండేటటువంటి గ్రోత్ మంచిగా ఉంటుంది. అంతేకాకుండా విత్తినటువంటి 24 నుంచి 48 గంటల లోపు పెండిమిథలిన్ అనేటటువంటి ప్రీ ఎమర్జెంట్ హెర్బిసైడ్ అనంట మొలకెత్తక ముందు మనము 1.3 లీటర్ల నుంచి 1.6 లీటర్లు 1 ఎకరానికి మనం పిచికారి చేసుకున్నట్టయితే ప్రీ ఎమర్జెంట్ హెర్బిసైడ్ ఉండి కలుపు నియంత్రించుకొని మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. ఖరీఫ్లో దీర్ఘకాలిక రకాలను వెయ్యకూడదు. మధ్య స్వల్పకాలిక రకాలనే సాగు చేయడం వల్ల పంట చివర్లో బెట్ట పరిస్థితులు ఏర్పడకముందే పంట చేతికి వస్తుంది. కాబట్టి శాస్త్రవేత్తలు సిఫార్సు చేసిన రకాలను మాత్రమే రైతులు ఎన్నుకుని సాగు చేసినట్లయితే మంచి దిగుబడిని సాధించడానికి అవకాశం ఉంటుంది.